కొంతమంది ఉంటారండి, ఎన్నిసార్లు బ్లౌజులు కుట్టినా కానీ ఏదో ఒక వంక అయితే పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం కుట్టకపోవడమే మంచిదన్నమాట. ఈ కస్టమర్ వచ్చి మనకి రెగ్యులర్ కస్టమర్, ఎప్పుడు వచ్చి బ్లౌజులు కుట్టిస్తూనే ఉంటారు. బాగా చిన్న సైజు అనమాట. ఈ చిన్న సైజు కాబట్టి మీకు చెప్తామని ఈ కొలతలో వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ వచ్చి నడుము లూజ్ తీసుకోవాలి. ఇలాగా నడుము లూజ్ తీసుకుంటే 24 ఇంచులు అనేది నడుము లూజ్ వచ్చింది కదండి మనకి. ఇప్పుడు పొడవు తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ నడుము లూజు పొడవు మనకి 2 మార్కింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట బ్లౌజ్ కటింగ్కి అయితే. ఈ 2 కొలతలు అనేవి మనం మంచిగా తీసుకోవాలి. ఫస్ట్ నడుము లూజ్ తీసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ అనమాట 12 ఇంచులు వచ్చింది. ఈ లెంత్ 24 ఇంచులు నడుము సైజు కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజ్ కింద మనం చూసుకోవాలి. 6 ఇంచులు 24 4 భాగాలు చేస్తే 6 వచ్చింది. 6కి 3 ఇంచులు కలుపుకొని 9 ఇంచులు పెట్టుకున్నాను. ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం, 2 ఇంచులు అనేది ఖర్చు కోసం. తర్వాత మనకి పొడవు వచ్చేసి 12.5 ఇంచులు వచ్చింది కదా, 13 ఇంచులు పెట్టుకొని ఈ చివరి కూడా పెడుతున్నాను. మార్కింగ్ అనేది స్కేల్తో స్ట్రైట్గా ఇలా లైన్ అయితే గీసేసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి షోల్డర్ వచ్చేసి అంటే మెడ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. రెగ్యులర్ కస్టమరే కాబట్టి షోల్డర్ వచ్చి ఎప్పుడు నేను 3 ఇంచులే పెడతాను దీనికి. సేమ్ పైన 5.5 పెట్టుకున్నాం కాబట్టి కింద కూడా 5.5 పెట్టుకుని 6 ఇంచులు అయితే చంకడౌన్ తీసుకుంటున్నాను. ఇటు కూడా 6 ఇంచులు చంకడౌన్ తీసుకొని 9 ఇంచులు అయితే కింద నడుము లూజ్ పెట్టాం కదా, మొత్తం ఖర్చుతో కలిపి పైన కూడా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. స్కేల్తో ఇలా గీతలు గీసేసుకుంటే సింపుల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. స్టార్టింగ్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఏంటంటే చిన్న సైజు బ్లౌజులు అయితే కుట్టితే మనకి తొందరగా వచ్చిద్దని నాకైతే తెలుసు, కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనం చంక దగ్గర 1.5 ఇంచు 1.5 ఇంచు అయితే పెడుతున్నాను. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టుకోండి చిన్న సైజు. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 పెట్టుకోవాలన్నమాట. ఇలాగా మనమైతే ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. రౌండ్ తిప్పేసుకున్నాక మనకి బ్యాక్ పార్ట్ నడుము ఉంటుంది కదా, ఈ నడుము వచ్చేసి ఎంత ఉందో చూసుకొని ఇలా సెంటర్గా పట్టుకుంటే తెలిసిద్ది అనమాట మనకి ఎంత ఉందనేది. ఇలా పట్టుకొని పైకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకొని స్కేల్తో ఇలా గీత గీసేసుకోండి. పైన 2.5 పెట్టాను కాబట్టి కింద కూడా 2.5 పెడుతున్నాను. బాగా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 పెడుతున్నాను. కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.5 పెట్టుకోవచ్చు అనమాట. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా రౌండ్ మేడ పెట్టేస్తున్నాను నేను. చూసారా, బ్లౌజు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి సింపుల్గా అయిపోయింది. మొత్తం నడుము లూజ్ వచ్చేసి 9 ఇంచులు పెట్టాం కదా, ఇంక ఇక్కడికి కూడా చూడండి 9 ఇంచులు అనేది క్రాస్ట్గా వచ్చింది. మనం ఒక 1/2 ఇంచ్ అనేది లూజ్ పెట్టాను అనమాట, లూజ్ కోసం. ఇప్పుడు వచ్చేసి కత్తిరించేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను. మెడ కూడా ఎలాగుందో అలా కత్తిరించేసుకోండి. ఈ కెమెరా పెట్టడం వల్ల కత్తిరించడం కుదరట్లేదు అనమాట. నాకు కెమెరా ఉంది ఎదరైతే, దానివల్ల కొంచెం డిస్టర్బ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి బ్లౌజ్ కటింగ్లో ఎప్పుడు పాటించాల్సిన ఏంటంటే ఓపిక అండి. చాలా నిదానంగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క మార్కింగు ఖచ్చితంగా పెట్టుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. మార్కింగ్స్ అనేవి మనం పెట్టే మెయిన్ కొలతలు అందరూ సీనియారిటీ వాళ్ళే పెడుతున్నాను నేను, నాకు తెలుసు కాబట్టి. నేను బాగా రన్నింగ్ అయ్యాకే మిషన్లో మీకు అనేది కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అనమాట. హ్యాండ్ పొడవు ఒక 1 ఇంచ్ తగ్గించమని చెప్పారు. లూజ్ తీసుకున్నాను, పొడవు తీసుకున్నాను. 9.5 ఇంచులు అయితే వచ్చింది. ఇటు కూడా పెట్టేసుకొని 3 ఇంచెస్ అయితే డౌన్ పెడుతున్నాను హ్యాండ్కి. ఇటు కూడా పైన కూడా 3 ఇంచెస్ ఇలా పెట్టేసుకున్న తర్వాత 2 లైన్స్ పెట్టేసుకొని నడుము లూజు 4 భాగం 6 ఇంచులు వచ్చిందిగా, 6 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని 1.5 ఖర్చు కోసం పెట్టాను. హ్యాండ్ రౌండ్ కరువు షేప్ అయితే ఇచ్చేసాను చూడండి. ఒకేసారి గీసాను కదా, ఎంత సీనియారిటీ వచ్చిందంటే ఇలా గీస్తాం చెప్పండి. ఇప్పుడు అయితే కత్తిరించేసుకోవాలన్నమాట. ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి, గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే వీళ్ళకి నడుము సన్నగా ఉంటుంది కానీ చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి, కాబట్టి ఖచ్చితంగా క్రాస్ కటింగ్ అనేది వేస్తున్నాను. ఇలా క్రాస్గా వేసుకోండి. ఇది 80 పాయింట్ల మొక్క అనమాట. చిన్న సైజు బ్లౌజులకి ఎవరికైనా 80 పాయింట్స్ సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇలాగ బ్యాక్ పార్ట్ చుట్టూరు మార్కింగ్ పెట్టేసుకోవాలి. మెడ అనేది మనం 6.5 ఇంచులు ఎవరికైనా సరిపోద్దండి ఫ్రంట్ మెడ.
ఇలాగ ఒక 1 ఇంచ్ కిందకి పెట్టేసుకున్నాను ఫ్రంట్ పార్ట్. ఇదేమో మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనమాట. లోతు చేసుకున్నాక 6.5 అనేది మెడ పెడుతున్నాను. కొలతలు ఏం అక్కర్లేదండి, అత్తమానం కొలతలు తీసుకొని కట్ చేయడం అలాంటివి ఏం అక్కర్లేదన్నమాట. డైలీ కుట్టే వాళ్ళకి కాబట్టి మనకు అర్థమైపోద్ది ఎలా కుట్టాలన్నది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ తీసుకోండి కింద ఫ్రంట్ లోతు, అంటే పొడవు 1 ఇంచ్, తక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ అలా తగ్గించుకోవాలన్నమాట మనం. లేదు బ్లౌజు పొడవు పెట్టుకొని చూసుకోవచ్చు కావాలితే, మన ఇష్టం అండి, ఎలాగైనా కత్తిరించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది షేప్ బెల్ట్ కత్తిరిస్తాను చూడండి. షేప్ ఒకటే కత్తిరిస్తాను నేను. ఇది షేప్ బెల్ట్ కూడా కత్తిరించేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సారీ క్లాత్ తీసుకోవాలి. సారీ క్లాత్ తీసుకున్నాను చూడండి. ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ అనమాట, జారిపోయే క్లాత్ అండి ఇది. ఫస్ట్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను. పైపింగ్ చేయమని చెప్పారు బ్లౌజ్కి అయితే. పైపింగ్ కూడా మనం నీట్గా చేసిస్తామండి బ్లౌజ్కి. పైపింగ్ చేస్తే బ్లౌజ్కి ఏంటంటే 180 రూపాయలు అనేది తీసుకుంటాను నేను. ఇటు మాకెళ్ళి ఏంటంటే తక్కువ రేట్లు అనమాట బ్లౌజ్ కుట్టినా సరే. రెగ్యులర్ కస్టమర్ కాబట్టి అంత రేటు, అదే ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళు అయితే ఎక్కువే తీసుకుంటామండి డబ్బులు. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కత్తిరించేస్తున్నాను. ఖచ్చితంగా నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ అనేవి చాలా వీడియోస్ పెట్టానండి, ఎందుకంటే అందరికీ రావాలి, అందరూ నేర్చుకోవాలి ఖచ్చితంగాని. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోవాలి. క్రేప్ సిల్క్ అండి సారీ క్లాత్ వచ్చేసి. చూడండి ఎలా వెళ్ళిపోతుందో స్టైల్స్ మీద. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్గానే కట్ చేసుకున్నాం కాబట్టి సారీ క్లాత్ కూడా క్రాస్గానే వేసుకోవాలన్నమాట. ఎక్కడ సెట్ అయితే అక్కడ వేసేసుకోవాలి ఇలాగా. ఇది కూడా దీని చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కత్తిరించేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అనేది పెద్ద టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎక్కువ జనాలు, అంత ఈజీగా కత్తిరించేసుకోవచ్చండి. ఒక్కసారి అలవాటు అయిందంటే మనం ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్స్ అండి వీడియో అంతా చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.